హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. సో ఇప్పుడు మనం ఈ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి వచ్చేసి గోచార రాహు గురువు ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి జ్యోతిష్యులందరికీ చెడ్డ పేరు వస్తుందండి వచ్చేసి. నా ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోయిందండి. మీరు యూట్యూబ్లో చూసింటారండి వచ్చేసి మనము ఒక 1 year 9 months బ్యాక్ వీడియో పెట్టామన్నమాట మనము. కర్ణ తెలంగాణలో కేసీఆర్ ప్రిడిక్షన్ రాంగ్ అయింది, ఆంధ్రాలో కూడా జగన్, ఇంకా ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ లేదండి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వచ్చేసి. ఎందుకు ఇట్లా ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోతున్నాయి? మోడీది ఒకటే కరెక్ట్ అవుతుంది అంతేనండి. ఎందుకు ఇట్లా రాంగ్ అయిపోతున్నాయి అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే మెయిన్ సార్ గోచార రాకు గురువు ఇంట్లో సంచారం అండి. ఇంతకు ముందు చూడండి, లాస్ట్ ఇయర్ నవంబర్ ముందు తర్వాత గోచార మేషరాశిలో సంచారం చేశారండి. అంటే మేషరాశి అధిపతి ఎవరంటే కుజుడు అనమాట. మేషరా గోచార రాహు మేషరాశిలో సంచారం చేసినప్పుడు చాలా ఎక్కువ ట్రైన్ యాక్సిడెంట్స్ అయినాయండి వచ్చేసి. ట్రైన్ యాక్సిడెంట్స్ చాలా పెద్ద పెద్దగా అయినాయి అనమాట. తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ కదండి, కుజుడు కారకత్వంలో అనమాట. ఇప్పుడు గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన కారకత్వం అందరూ చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారండి. ఇప్పుడు నేనే కాదు, అస్ట్రాలజర్స్ చాలా మంది వచ్చేసి, ఎందుకంటే గురువు రాకు సంబంధించి దృష్టి నాకు ఉందండి. చెప్పిన ప్రిడిక్షన్స్ అంతా రాంగ్ అయిపోతుంది. మనం ఎప్పుడు చెప్తాం కదండి వీడియోలో, గురువు రాహు అనేది గుడ్ నేమ్ టు బ్యాడ్ నేమ్ అని ఎప్పుడు చెప్తాం. అదే అండి, ఇప్పుడు గుడ్ నేమ్ అంటే సంవత్సరం 1.5 year నుంచి మన ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, గుడ్ నేమ్ గా ఉండింది. ఈ గోచారంలో రాహు గురువు ఇంట్లో ఉండడం వల్ల మనకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు నా ఛానల్ కూడా బ్యాడ్ నేమే కదండి. ఇప్పుడు ఎందుకు అంటారు కదా, ఎందుకు సార్ మీకు ఇంత అనవసరం పొలిటికల్ అనేటి మామూలుగా చెప్తున్నా అంటారు కదా. అట్లా రాంగ్, అట్లా బ్యాడ్ నేమ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయలేమని వచ్చేసి. మెయిన్ వచ్చేసి ఈ రాహు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే వరకు ఈ జ్యోతిష్యులందరికీ నమ్మకం పోతుంది అనమాట. చాలా మందికి ఇప్పుడు చాలా మంది అస్ట్రాలజర్స్ వచ్చేసి జగన్ గారు వస్తారని చెప్పారండి. పెద్ద పెద్ద అస్ట్రాలజర్స్ మీకు అంతా తెలుసుంటుంది. రాంగ్ అయిపోవడం కారణం ఏంటంటే జ్యోతిష్యులందరికీ ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తున్నాను. అందులో నేను కూడా ఉన్నా కాబట్టి నా ప్రిడిక్షన్ కూడా రాంగ్ అయిపోయింది అనమాట. మెయిన్ ఏంటంటే గురువు రాహు ఉంటుంది. గురువు రాహు దృష్టి, గురువు రాహు గ్రహ చేరిక, గురువు రాహు యొక్క డిగ్రీస్ ఎవరికైతే సేమ్ గా ఉంటుందో వాళ్ళు చెప్పేటటువంటి రైట్ అవుతుందండి. దీంట్లో ఎక్సెప్షనిస్ట్ గా కొంతమంది అస్ట్రాలజర్స్ ఉంటారండి, గురువు రాహు సంబంధం లేకుండా వాళ్ళు చెప్పి రైట్ అవుతాంట అనమాట. అది మనం చూడాల్సింది అక్కడ వచ్చేసి. ఎప్పుడు జ్యోతిష్యం అనేది 100% కరెక్ట్ అయితే అవ్వదండి. నేను ఇక్కడ డిస్కౌంట్ కూడా పెట్టింటాను వచ్చేసి. అక్యురసీ అనేది ఏ ఫీల్డ్ లో ఉండదండి, అది మనం తెలుసుకోవాలన్నమాట. జ్యోతిష్యంలోనే కాదు, అక్యురేటీ కరెక్ట్ గా అనేది ఏ ఫీల్డ్ లో ఉండదన్నమాట. అప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం అయితే ఏం చేయలేమండి వచ్చేసి. అదే సారీ అండి, నేనైతే చాలా డిసప్పాయింట్ గా ఉన్నాను అయితే. ఎందుకంటే ప్రిడిక్షన్స్ అంతాను చాలా, నాకు టైం పర్సనల్ గా కూడా చాలా బ్యాడ్ టైం నడుస్తుందండి వచ్చేసి. నేను బాధలో ఉన్నాను. ఇక ఈ ప్రిడిక్షన్స్ బాధ అవడం వల్ల డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నమ్మకంతో ప్రిడిక్ట్ చేస్తాం కదండి ఏదన్నా, కానీ అదే లాజిక్స్ ఫాలో అయినాము, అదే లాజిక్స్ ఫాలో వచ్చేసి ఫెయిల్ అయిపోతుంది రియాలిటీగా. మనం ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాకు లాజికల్ రీజన్ ఏంటంటే, గోచారంలో రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి అధిపతి గురువు కాబట్టి, గురువు అంటే బోధించే వాళ్ళు అస్ట్రాలజీ ప్రొఫెషనే కదండి. ఎవరైతే మంచి పేరు తెచ్చుకుని ఉంటారో వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. అదే అండి ఇక్కడ మెయిన్. దానివల్ల చెడ్డ పేరు వచ్చింది. అంతే అండి, నేను జస్టిఫికేషన్ ఇస్తున్నాను వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.